హాయ్ గైస్. 'బిగ్ బాస్ 9'లో నిన్న సాటర్డే నైట్ జరిగిన ఎపిసోడ్ మెయిన్ హైలైట్స్ అన్ని షార్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. ముందుగా నాగార్జున గారు, అమల అండ్ రామ్ గోపాల్ వర్మ వాళ్ళ ముగ్గురు శివ సినిమా రిలీజ్ ప్రమోషన్స్ చేసుకొని వెళ్ళిపోయారనమాట. ఆ తర్వాత నాగార్జున ప్రజెంట్ ఉన్న ప్లేయర్స్ అందరిలో ఎవరు హిట్ ఎవరు ఫ్లాప్ అని చెప్పి ఆడియన్స్కి ఓట్ చేయమని ఓటింగ్ ప్యాడ్స్ ఇస్తారనమాట. అందులో ఎక్కువ మంది 100% ఓటింగ్తో సుమన్ శెట్టి వస్తాడనమాట. సుమన్ శెట్టికి ఒక ఆఫర్ చెప్తాడనమాట బిగ్ బాస్. ఆ ఆఫర్ ఏంటంటే బిగ్ బాస్కి ఇచ్చిన పవరు డైరెక్ట్ కెప్టెన్ కంటెండర్ పవర్ ఇస్తాడనమాట. ఆ పవర్ తను పొందాలి అంటే భరణి గారు ఫ్యామిలీ వీక్ త్యాగం చేయాలి. దానికి సుమన్ శెట్టి ఒప్పుకోడనమాట. కెప్టెన్ కంటెండర్ ఆడి గెలుచుకుంటాను, అలాగే భరణి గారు ఫ్యామిలీ వీక్ ఉంచమని చెప్తాడు. చాలా బాగా అనిపించింది. సెకండ్ ఎమాన్యువల్ వచ్చాడు అనమాట ఓటింగ్స్లో. ఎమాన్యువల్కి 95% ఓటింగ్ పడిందనమాట. ఎమాన్యువల్కి వచ్చిన పవర్ ఏంటంటే తన గర్ల్ ఫ్రెండ్ వాయిస్ మెసేజ్ వినడం అనమాట. ఆ వాయిస్ మెసేజ్ ఆ పవర్ పొందాలి అంటే గౌరవ్కి ఉన్న పవర్ పోవాలన్నమాట. అంటే బిగ్ బాస్ని సీక్రెట్గా వెళ్ళి అడిగే, అదే తన యొక్క నచ్చినప్పుడు తన సజెషన్ తీసుకునే పవర్ అనమాట. దాన్ని త్యాగం చేసి ఎమాన్యువల్ తన గర్ల్ ఫ్రెండ్ మెసేజ్ని వింటాడనమాట. సో గౌరవ్ పవర్ పోతుంది. మూడో ప్లేయర్ ఏంటంటే తనుజాకి వచ్చిన పవర్ ఏంటంటే తన సిస్టర్కి 2 వీక్స్లో మ్యారేజ్ ఉందట. సో తనుజాకి వచ్చిన పవర్ తన సిస్టర్ వాయిస్ మెసేజ్ వినడం అనమాట. దానికి కళ్యాణ్ వరుసగా 2 వీక్స్ నామినేషన్స్లో ఉండాలి. మొత్తం ఓవరాల్ సీజన్ నామినేషన్స్లో ఉండాలి. దానికి తనుజ ఒప్పుకోదనమాట. తన సిస్టర్ వాయిస్ మెసేజ్ వినకంట తన పవర్ వద్దని చెప్తుంది. 4 ఏంటంటే కళ్యాణ్ అనమాట. కళ్యాణ్కి వచ్చిన పవర్ ఏంటంటే తనకి చికెన్ మటన్ ఈ సీజన్ మొత్తం కావాలి అంటే నిఖిల్ 2 వీక్స్ నామినేషన్స్లో ఉండాలి వరుసగా. దానికి కళ్యాణ్ ఒప్పుకోడు అనమాట. అప్పుడు మళ్ళీ నాగార్జున ఇంకో అవకాశం ఇస్తాడు. అదేంటంటే నీ పవర్ని యూజ్ చేసుకోలేదు కదా, ఇలా తనుజాకి వచ్చే పవర్ వాళ్ళ సిస్టర్ మ్యారేజ్ చూడాలంటే నువ్వు వరుసగా 2 వీక్స్ నామినేషన్స్లో ఉండాలంటాడు. దానికి అగ్రి అవుతాడు కానీ తనుజ మాత్రం ఒప్పుకోదన్నమాట. దాంతో తన పవర్ కూడా వర్కౌట్ అవ్వదు. నెక్స్ట్ 5th పవర్ ఏంటంటే రీతు చౌదరి అనమాట. రీతు చౌదరికి వాళ్ళ నాన్న సెట్ ఉంటుంది. అది తీసుకోవాలంటే ఈ సీజన్ మొత్తం సీజన్ కాదు బిగ్ బాస్ చెప్పే వరకు సీజన్ శారీస్ కట్టుకోకూడదు అనమాట. దానికి ఓకే చేసి తన ఫాదర్ సెట్ తీసుకెళ్ళిపోతుంది. అయితే తను చెప్పిన రీజన్ ఏంటంటే నేను ఆల్రెడీ సంజన గారి కోసం హెయిర్ కట్ చేశానని. నెక్స్ట్ ఏంటంటే డీమాన్ పవన్ పవర్ అనమాట. తన ఫ్యామిలీ ఫోటోను వదులుకొని రీతు చౌదరికి వాళ్ళ ఫాదర్ ఫోటో ఇస్తాడనమాట. సో అవి జరిగినాయి. నెక్స్ట్ లాస్ట్గా రామురాతుడు సెల్ఫ్ ఎలిమినేట్ అయిపోయి వెళ్ళిపోయాడు. థ్యాంక్ యూ గైస్. నచ్చినట్లయితే